తెలివైన కొంగ. ఒక చెరువులో చాలా చేపలు ఉంటుండేవి. ఆ చెరువు బయట ఒక కొంగ ఉండేది. ఆ కొంగ ఈ చెరువులో ఉన్న చేపలు తిని బతికేది. ఇలా కాలం గడిపేది కొంగ. చేపలకి కొంగంటే చాలా భయంగా ఉండేది. ఆ కొంగ ఈ చేపల్ని చాలా ఇష్టంగా తినేది. ఆ కొంగ ఆకలితో ఎప్పుడూ లేదు. చేతి వరకు వచ్చిన చేపల్ని తిని హాయిగా ఉండేది. కొంగ ఇప్పుడు ముసలిదయింది. కొంగ ఇప్పుడు వయసు వల్ల చాలా నీరసంగా ఉంది. సరిగ్గా ఎగరలేకపోయేది కూడా. కొంచెం దూరం ఎగరగానే కొంగ అలసిపోయేది. ఇప్పుడు వేట కూడా చేయలేకపోయేది. వృద్ధాప్యం వల్ల కొంగ చేపల వేట కోసం చెరువు దగ్గరికి వెళ్ళగానే చేపలు పట్టుకుంటుందో లేదో అవి జారిపోయేవి. కొంగ జారిపోయి నేల మీద పడిపోయేది. బాగా అలసిపోయి చెట్టు కింద కూర్చునేది. ఇలా అనేది, ఓయ్, నా కాళ్ళల్లో నొప్పి వస్తోంది. ఇంతలో ఒక చేప కొంగ వైపు వచ్చింది. ఆ చేపతోటి ఇంకొక చేప ఇలా అంటుంది, అటువైపు వెళ్ళకు, అక్కడ కొంగుంది. కొంగ నిన్ను తినేస్తుంది. మొదటి చేప అంటుంది, లేదు లేదు, అది నన్ను తినలేదు. 2 వారాల నుంచి ఏమీ తినట్లేదు. అది ముసలిదైపోయింది. అది నన్ను పట్టుకోవడానికి రాగానే నేను చిక్కినట్టే తప్పించేసుకుంటా. కొంగ చేపల్ని చూసి బాగా ఆశపడేది. వాటిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించేది. చేపల్ని పట్టుకుంటుందో లేదో కొంగ కింద పడిపోయేది. అన్ని చేపలు ఒకటితో ఒకటి ఇలా అనుకునేవి, చూసారా, కొంగ ఇప్పుడు మన్ని అస్సలు పట్టుకోలేదు. అది ముసలిదైపోయింది కదా, మనం ఏమీ భయపడక్కర్లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కొంగ ఇంకా చాలా నీరసంగా తయారైంది. ఇప్పుడు కొంగ ముందే చేపలు తిరుగుతూ ఉండేవి, కానీ కొంగ పట్టుకోలేకపోయేది. ఒకరోజు కొంగకి చాలా ఆకలేసింది. చాలా రోజుల నుంచి కొంగ ఏమీ తినలేదు. తన ఆకలి తీరడానికి ఒక ఆలోచన వస్తుంది కొంగకి. ఒకరోజు చెరువు దగ్గర చాలా ఉదాసీనంగా కూర్చుంటుంది. ఎలాగంటే అసలు వేటకి ఇష్టమే లేనట్టు. దాన్ని అలా ఉదాసీనంగా చూసి మిగతా చేపలన్నీ ఇలా అనుకున్నాయి, ఇవాళ కొంగ చాలా నీరసంగా ఉంది. చాలా రోజుల నుంచి ఏమీ తినలేదనుకుంటా ఈ కొంగ. ఒక పీత కొంగతో ఇలా అంటుంది, ఏమైంది మిత్రమా, చాలా నిరుత్సాహంగా ఉన్నావు? కొంగ అంటుంది, అవును మిత్రమా, విషయం కొంచెం అలాంటిదే. పీత అంటుంది, ఏంటా విషయం, నాకు కూడా చెప్పు. కొంగ అంటుంది, లేదు లేదు, నేను నీకు చెప్పలేను. నువ్వు కూడా దిగులు పడిపోతావు. నేను ఎలా చెప్పేది? పీత అంటుంది, అరే మిత్రమా, చెప్పు, అసలేమైంది? కొంగ అంటుంది, సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను నీకోసం. ఈ చెరువులో ఉన్న చేపల్లో ఒక్కటి కూడా బ్రతకబోదు. చెరువులో ఉన్న చేపలన్నింటినీ తిని నేను నా కడుపు నింపుకుంటాను. పీత అంటుంది, ఒక్క చేప కూడా మిగలదా? అదెలాగా? కొంగ అంటుంది, నేను విన్నాను, ఇక్కడ కొంతమంది ఈ చెరువుని మట్టితో నింపి పొలంగా చేసి పంటలు పండిస్తారంట. పీత అంటుంది, ఇదైతే చాలా చెడ్డ విషయం. నేను వెళ్ళి ఈ సూచనని అందరికీ అందిస్తాను. పీత వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్తుంది. అందరూ చాలా కంగారు పడతారు. ఇలా అంటారు అందరూ, దీనికి ఏమీ ఉపాయం లేదా? పదండి వెళ్ళి మనం కొంగని అడుగుదాము. అన్ని చేపలు కొంగ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాయి, కొంగన్నా, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పన్నా. కొంగ ఇలా అంటుంది, మార్గం ఉంది. నాకు ఒక చెరువు తెలుసు. మనందరం అక్కడికి వెళ్ళి జీవించొచ్చు. చేపలన్నీ అంటాయి, అవునా అవునా, అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళవా? కొంగ అంటుంది, సరే, నేను మీ అందరినీ తీసుకెళ్తాను. కానీ నేను చాలా బలహీన పడిపోయాను. అందువల్ల నేను ఒక్కొక్కసారికి కొన్ని చేపలు మాత్రమే మోసుకెళ్తాను. అన్ని చేపలు ఇలా అంటాయి, సరే అన్నా,
అప్పుడు కొంగ కొన్ని చేపల్ని తన ముక్కులో పెట్టుకుని ఎగిరిపోతుంది. ఆ చేపల్ని చెరువులో వేయడానికి బదులు ఒక కొండ మీదకి తీసుకెళ్తుంది ఈ చేపల్ని. అక్కడ వాటిని శుభ్రంగా తినేసేది. తర్వాత కొంగ అక్కడ కూర్చుని విశ్రమించేది. మళ్ళీ కొంగకి ఎప్పుడైతే ఆకలేస్తుందో ఎగురుతూ చెరువు దగ్గరికి వెళ్ళేది. ఇలాగా అన్ని చేపల్ని తినసాగింది. కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు చక్కగా ఉంది కొంగ. ఇంకా చాలా బలం కూడా వచ్చింది. పీత కూడా తను రక్షించుకోవడానికి కొంగతోటి ఇలా అంటుంది. నన్ను కూడా ఆ చెరువులోకి తీసుకెళ్ళన్నా. కొంగ మనసులో చాలా సంతోషిస్తుంది. ఇంకా అంటుంది, సరే అయితే ఈసారి వెళ్ళేటప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను. అప్పుడు కొంగ పీతను తీసుకుని ఎగురుతూ ఉంటుంది. వెళ్తూ వెళ్తూ పీత ఇలా అడుగుతుంది. ఆ చెరువు ఎంత దూరంలో ఉంది? కొంగ అంటుంది, ఒరే మూర్ఖుడా, ఇక్కడ దగ్గరలో ఏ చెరువు లేదు. నేను ఈ మొత్తం పథకం అంతా నా కడుపు నింపుకోవడానికే చేశాను. ఇప్పుడిక నా భోజనంగా మారడానికి సిద్ధమైపో నువ్వు. పీతకి కొంగ గురించి ముందే అంతా తెలుసు. పీత కొంగతో అంటుంది, నేను అంత సులభంగా మరణించేవాణ్ణి కాదులే. పీత తను 2 చేతులతో కొంగ మెడని గట్టిగా పట్టుకుని పిసికేస్తుంది. కొంగ నొప్పితోటి అరవసాగింది. అరే అరే నన్ను నన్ను వదిలిపెట్టు. పీత కొంగని అస్సలు వదిలేదు. మెడని టక్కుమని విరిచేస్తుంది. కొంగ చచ్చిపోతుంది. పీత మళ్ళీ చెరువు చేరుతుంది. పీత జరిగిందంతా అన్ని చేపలకి వివరిస్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. అందరూ ఇలా అంటారు, పీతన్న, నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడావు. ఇప్పుడు అందరూ అస్సలు భయం లేకుండా చాలా సంతోషంగా జీవించసాగారు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.